రేపు బెట్టింగ్లు ఆడతానో తెలిసిందనుకో ఇద్దరికి పగులుతుంది నా కొడకలారా నాన్న లేదన్నా 50,000 అర్జెంట్ అవసరం ఉన్నా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అన్న 2 రోజులు ఉన్నా, నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చేస్తానే నీకు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చానా. ఒరే అమ్మ అంటాను ఒకటి ఇస్తానరా నాన్న నా థ్యాంక్స్ నా. ఇదో 50 అన్న వడ్డీ మొదలు 2 రోజుల్లో ఇయ్యాలా అన్న ఖచ్చితంగా ఇచ్చానా నీకు. బండి నా ఒరిజినల్ ఆర్సీ ఇది ఉంటది. పోయి బండి ఆడ పెట్టేసి పో కాంపౌండ్ లో. సరే అన్న ఓకే బండి బీగాలు నన్ను బండి బీగాలన్నా కాంపౌండ్ లోపల పెట్టిపోండి. ఓకే అన్న ఓకే. అరే ఈ ఐపీఎల్ మనకు అచ్చుబాటు కాదంటే ఇంటి వేరా నీ చెల్లు కొదవ పెడితేవి, తర్వాత నాది పెడితేవి, ఆఖరికి అమ్మకు బాగాలేదు బండి కూడా కొదవ పెడితేవిరా. ఇంకేముండారు కొదవ పెట్టిను నా కిడ్నీలు అమ్మరా. ఒరే పొద్దున్న లేచిన నుంచి నువ్వు దరిద్రం నా కొడుక దరిద్రం కూతలు కూర్చుంటావు. నీ వల్ల సగం డబ్బులు అంతా పోతుందిరా. ఒరే నేను ఏదో విధంగా రాఘవేంద్ర గారిని రమ్మని చెప్పినా వాడు వచ్చే 7వ చోట మాట చెప్పి మనకు డబ్బులు ఇప్పించాడు. నీ మీద నాకు నమ్మకం లేదు. రే ఈ రోజు మధ్యాహ్నం 10,000 పోయింది, రాత్రికి 50,000 పోయింది. రేపు పొద్దున్నే మనం 1,00,000 రూపాయలు పెడదాం, 1,00,000 డబ్బులు వచ్చాది. అందరికి డబ్బులు కట్టేద్దాం, తర్వాత కావాలంటే మనకుందాం. దయచేసి నువ్వు దరిద్రం కూతలు పోయాకురా. ఒరే పక్కకి గెలిచామరా మనము. వాడు రాఘవేంద్ర గారు కూడా ఏ అర్జున్ రావు ఫోన్ చేసినావు? మా అమ్మ హాస్పిటల్లో ఉంది, 1,00,000 రూపాయలు కొంచెం అర్జెంట్ ఉన్నా. Subscribe.